వివాహం అయిందా? యవన కాలములో అంగరంగ వైభవంగా వివాహం జరగాలని అనేకులు వచ్చి సంతోషించాలని కుప్పకొలిపోయిన ఆశలు. పెళ్లి క్యాన్సిల్ జరిగే అవకాశమే లేని పరిస్థితి ఏర్పడింది. పెద్దలు కలపకపోయినా, దైవికంగా ఘనంగా వివాహం జరగకపోయినా కనీసం దారిపోయి అడుక్కునే స్త్రీ కూడా చాటు పట్టడానికి, చీర కప్పడానికి ఇష్టపడలేదండి. సత్రంలో ఆ గన్నం గడిచిపోతే ఆయన మరుక్షణం లేకలే, ఇది నా చోట అన్నాడు. ఒక తాగుపోతాడు, ఒక వ్యభిచారిచే నా స్థలం అంటాడు. కురుపులతో పురుగులు పడుతున్నంత దారుణ స్థితిలో ఉన్నటువంటి జోబు గారు, తప్పు నాన్న, అలా అనకూడదురా, దేవుని వల్ల మేలే పొందావా, కీడు పొందకూడదా, తప్పమ్మా. యోబు గారు ఇచ్చిన కౌన్సిలింగ్కి అందరూ తిడుతున్నారు కనుక నువ్వు మెచ్చుకో, అందరూ నిందిస్తున్నారు కనుక నువ్వు ఆదరించు. మేమిద్దరం మాకొకరికొకరు అలా బ్రతుకుతున్నాం. దైవజనుడిగా ఏమిటయ్యా నువ్వు తెచ్చిన క్రిస్మస్ సందేశం? నీవు పక్కన పెట్టబడలేదు, నువ్వు విడిచిపెట్టబడలేదు. నన్ను వదిలేశారేమో అనుకోవద్దు. చాలామంది నా విషయం కూడా అలా అనుకుంటున్నారు. అయ్యగారు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అయ్యగారు ఎందుకు మమ్మల్ని వదిలేశాడు. అరే నా దేవుడే వదలలేదురా నిన్ను, మేము ఎందుకు వదులుకుంటాం రా, మేము ఎందుకు భారించుకుంటాం మిమ్మల్ని? మా గుండెల్లో పెట్టుకొని మీకోసం కన్నీరు గారుస్తున్నాం. మీ ముందు ఎడితేనే మీకు తెలుసు, పిచ్చి మొగాలు వేసుకొని అటువంటి బాకండి. ఇంతకు అయ్యగారు ఒక మాట అన్నారు, నేను వస్తూనే ఉంటా, చివరి దాకా వస్తాను. ఎవరు విడదీయలేని బంధం కారణం ఇది యేసు రక్తం వలన కలిగింది, ఇది మనుష్య రక్తం వలన కలిగిన బంధం. ధైర్యంగా విడదీయగలరా అని పాడే ధైర్యం ఉందా మనకే? దేవునికి మహిమ కలుగునుగాక. మీ కుటుంబాల్లో సంతోషాన్ని చూడబోతున్నారా? భార్య ఏడుస్తూ ఉంటే, గోడు అని మొర్ర పెడుతుంటే భర్త భారం లేకుండా సోఫాలో కూర్చొని టీవీ చూడొద్దు. భర్తలారా, ప్రార్థన భారమైన నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండకండి. భార్యలారా, సేవకుని కష్టాన్ని, దుఃఖాన్ని అర్థం చేసుకొని ఒక సామాన్య విశ్వాసిలాగా నువ్వు బతుకొద్దు. భారమ్మోయ్ పిల్లలు కూడా లేరు, వాళ్ళే పనులన్నీ చక్కబెట్టుకుంటూ ధూపము ఆగనివ్వకుండా, బలిపెడు అగ్ని ఆరకుండా అగ్ని లాంటి సేవ చేస్తున్నారు. మీకు పిల్లలు ఉన్నారు, కొద్ది గొప్ప పరిచారకులు ఉన్నారు, ఇంకెక్కువ సేవ చేయాలి. మీరు ఇంకెక్కువ సేవ చేయాలి. టైం లేదు. కానీ మరో కుటుంబం, మరియా యోసేపులు అనండి. వాళ్ళకి వివాహం అయిందా? గట్టిగా వివాహం అయిందా? యవన కాలములో అంగరంగ వైభవంగా వివాహం జరగాలని అనేకులు వచ్చి సంతోషించాలని, అనేకులు వచ్చి కంగ్రాట్స్ చేయాలని ఎవరికైనా ఉండదా? పెళ్ళి ఘనంగా జరగాలని, పరిశుద్ధులు అందరూ వచ్చి గాడ్ బ్లెస్ యు మై చైల్డ్ అనాలని, థ్యాంక్ యూ ఆమేన్ అనాలని ఎవరికి ఉండదండి? కుప్పకొలిపోయిన ఆశలు. పెళ్ళి క్యాన్సిల్ జరిగే అవకాశమే లేని పరిస్థితి ఏర్పడింది. పైగా అమ్మ తరపు, నాన్న తరపు, అత్త తరపు, మామ తరపు అందరూ దూషించడమే, శపించడమే, అవమానపరచడమే. ఇంటి పెనుంటే ఎవడో కంపలోకి రానివ్వట్లేదు. అయినా పెద్దలు కలపకపోయినా, దైవికంగా ఘనంగా వివాహం జరగకపోయినా దేవుని రాజ్య ప్రయోజనం కోసం, లోకానికి రక్షకుని అందించడం కోసం వాళ్ళిద్దరు కలిసి కష్టపడ్డారు. అనండి. అసలు ఆ గర్భానికి యోసేపుకి సంబంధం ఉందా? పోనీ మరియమ్మకి సంబంధం ఉందా? ఆ నిందలు, అవమానాలకి వాళ్ళు తగిన పాపం ఏమని చేశారా? పోనీ డాక్టర్ గారా, మేల్ నర్సా? యోసేపుకి ఏం తెలుసండి? ఏ తల్లి, అత్త కాదు, మామ కాదు, మా తల్లి కాదు, కనీసం దారిపోయి అడుక్కునే స్త్రీ కూడా చాటు పట్టడానికి, చీర కప్పడానికి ఇష్టపడలేదండి. అన్నీ ఒంటరిగా యోసేపు చేసుకున్నాడు. ఎక్స్పీరియన్స్ ఉందా యోసేపుకి? ఏమన్నా అవసరం ఉందా? కనీసం దేవుని కొరకే కట్టబడిన కుటుంబం, దేవుని కొరకే కష్టపడిన కుటుంబం. సత్రంలో ఆ గన్నం గడిచిపోతే ఆయన మరుక్షణం లేకలే, ఇది నా చోట అన్నాడు. ఒక తాగుపోతాడు, ఒక వ్యభిచారిచే నా స్థలం అంటాడు. తీసుకెళ్ళి పశువుల పాకలో పెట్టుకోవాలి, అక్కడి నుంచి నజరేతుకి పారిపోవాలి, ఐగుప్తుకి పారిపోవాలి. ఏంటి సార్ ఈ కష్టాలు? అందరూ ఎవరో గుసగుసలు మాట్లాడుతున్నారు. పిల్లవలేదంట, ఆ శిశువు ఎవరో తెలియదంట, ఇద్దరికి తెలియదంట.
వీళ్ళు తల్లిదండ్రులు కాదంట. జల్లోకి వెళ్ళి నేను భర్తనే, నేను భార్య, మా బాబు అని రాయించాడు యోసేపు వెళ్ళి. దమ్ముండాలి సార్ అన్నారు జనం. కన్న తల్లిదండ్రులే అసచ్చి అని బయటికి గెంటేశారు. దేవుని కొరకే కష్టపడ్డ కుటుంబం, మళ్ళీ చెప్తున్నా, దేవుని కొరకే కట్టబడిన కుటుంబం, దేవుని కొరకే కష్టపడిన కుటుంబం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా సమయం లేదు కానీ దేవుని కొరకే ఓడ కట్టినకు ప్రయాసపడిన కుటుంబం నోవహు కుటుంబం. ఈ సందర్భంగా తప్పకుండా చెప్పాలని పరిశుద్ధాత్మదేవుడు నన్ను ప్రేరేపించిన కుటుంబం యోబు కుటుంబం. అదొక అద్భుతమైన పరిశుద్ధ కుటుంబం, దైవీకమైన కుటుంబం, నిత్యము ప్రార్థనలు జరిగిన కుటుంబం, తమ పిల్లలు మాటల్లో కూడా తప్పిపోకూడదని ఏడ్చిన దైవజనులు కలిగిన కుటుంబం. అలాంటి కుటుంబంలో ఈ భూమి మీద ఏ పాపిష్టోడి కుటుంబానికి జరగనంత విషాదం వచ్చింది, కష్టం వచ్చింది. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక గుండెలు పగిలిపోయి ఇంకొద్దులండి భక్తి, దేవుడు చచ్చిపోతాం అని భార్య మాట్లాడితే కురుపులతో పురుగులు పడుతున్నంత దారుణ స్థితిలో ఉన్నటువంటి జోబు గారు, తప్పు నాన్న, అలా అనకూడదురా, దేవుని వల్ల మేలే పొందామా, కీడు పొందకూడదా, తప్పమ్మా. యోబు గారు ఇచ్చిన కౌన్సిలింగ్కి, యోబు గారి సహనానికి, ప్రార్థనకి, స్థుతికి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయిన భార్య మారింది, మారు మనసు పొందింది, సరి చేసుకుంది. ఇతడు బాగుపడ్డాక దేవుడు మళ్ళీ బిడ్డలను ఇచ్చాడు, మళ్ళీ పెళ్లి చేయలేదు, ఈ భార్యకే ఈ భర్తకే ఇచ్చాడా. యోబుకు మళ్ళీ వివాహం జరిగిందా అంటే ఆ భార్య మార్చుకున్నాడు. ఒకరు పడిపోతే లేపుకోవాలి మనం. నీ భార్య బహుశా బలహీన పడిందా, నీ భర్త బలహీన పడ్డా, నీ బాధ్యత ఓదార్చు. కష్టాన్ని అర్థం చేసుకో. 10 మంది నిందిస్తున్నారు ఆమెని, కృంగిపోయి మాట్లాడింది, అర్థం చేసుకో. అందరూ తిట్టారు, నువ్వు కూడా తిడితే ఎలా? బయటికి వెళ్తే అందరూ అప్పులని రకరకాలుగా నిందలేస్తున్నారు, ఇంటికి వచ్చావు నువ్వు కూడా నిందలేస్తే ఎలాగా? అందరూ తిడుతున్నారు కనుక నువ్వు మెచ్చుకో, అందరూ నిందిస్తున్నారు కనుక నువ్వు ఆదరించు. మేమిద్దరం మాకొకరికొకరు అలా బ్రతుకుతున్నాం. నన్ను 1000 మంది 1000 అన్నా సరే తన్ని తుడిచివేసి అంత ప్రేమను ఆదరణ ఇవ్వడానికి ప్రయాసపడుతుంది. తనని ఎవ్వరు ఏమన్నా సరే నేను ఒక్క మాట మాట్లాడే దుఃఖం అంతా మైమరిచిపోయేకాలమని మాట్లాడతాను. ఒకే మాట, ఏ ఫలితం లేకపోయినా తమ వంతు సేవ చేస్తున్న దైవజనులు. హల్లెలూయా. దేవుని కొరకే కష్టపడుతున్న కుటుంబం, దేవుని ఓడ కొరకే ప్రయాసపడిన కుటుంబం, చివరిగా దేవుని ప్రేమతో బాగు చేసుకున్న కుటుంబం. ఈ క్రిస్మస్ సీజన్ ద్వారా ఒక దైవిక కుటుంబాన్ని మీ ముందు పెట్టడం ద్వారా అమలారా అందరికీ 2 చేతులు జోడి దండం పెట్టి చెప్తున్నా, ఇలాంటి కుటుంబంగా ఉండండి. మీకు లోటుగా కనబడుతున్న నిజానికి లోటు కాదు, వేచి చూడబడుతున్న దీవెన. అకస్మాత్తుగా బుద్ధికి ఊహకు మించిన దీవెన వచ్చి పడిపోతాయి. Your camels are on the way. నీ ఒంటెలు దారిలో ఉన్నాయి, ఈ క్షణమో మరుక్షణమో రాబోతున్నాయి. దాని సామాగ్రి అంతా నీదే. నీ కొరకైన దీవెన పరలోక ముందు పక్కన పెట్టబడింది, నీ కొరకు రాబోతూ ఉంది. నిరాశను వదలండి, అధైర్యాన్ని వదలండి, ధైర్యము తెచ్చుకోండి, విశ్వాసం నిలబడండి. దేవుడు మీ హృదయాలని బలపరిచి నూతన ధైర్యంతో నిరీక్షణతో నింపి ఈ కాలమందు మరిన్ని ఆత్మలను సంపాదించే శక్తిని ఇచ్చి నడిపించునుగాక. దేవుడి వాక్యంలో మనందరినీ ఆశీర్వదించునుగా. ఆరోగ్యం అవకాశం ఉంటే మోకరించండి.